మిత్రులారా, ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఒక 50 ఏళ్ల వ్యక్తిని గ్రామ ప్రజలందరూ కలిసి సామూహికంగా కర్రలతో, రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు. ఊరంతా సంబరాలు చేసుకుంటుంది. ఒక మాంత్రికుడిని ఊరంతా కలిసి చంపేశాము. ఇక మన ఊరికి ఏ దుష్ట శక్తులు, మంత్రశక్తులు రావు. మనం హ్యాపీగా ఉండొచ్చు అని సంబరపడుతుంది. ఈ ఆటవిక చర్య జరిగింది ఏ ఊర్లోనో కాదు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మామ ఊరిలోనే ఇది జరిగింది. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌కి కూతవేటు దూరంలో మాడుగుల మండలము నాగిల్ల అనే గ్రామంలో బరకం యాదయ్య అనే ఒక మాల వ్యక్తిని చంపేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అయ్యో! ఒక స్వయంగా ముఖ్యమంత్రి అత్తగారు ఊరిలోనే ఒకరిని చంపేశారా? పోలీసులు ఏం చర్య తీసుకుంటారు? ఒక అమాయకుడిని 50 సంవత్సరాల వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు కదా! అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ ఊరి వాళ్ళ వర్షన్ వింటే చంపినా పర్వాలేదు అని మీరే అంటారు. నిజానికి అతను చావాల్సిన అవసరం లేదు. ప్రజలు చంపాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కలిగిస్తే అతన్ని మనం కాపాడేవారిమి. యాదయ్య అనే ఆయన క్షుద్ర పూజలు, మంత్ర పూజలు నమ్మి రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళందరూ చెప్పిన మాయ మాటలు నమ్మి తనకు కూడా మంత్రాలు, తంత్రాలు, మాయలు, శక్తులు రావాలని కలలు కన్నాడు. ఆ క్రమంలో దగ్గరలో ఉన్న ఒక మాంత్రికుడు నువ్వొక పెద్ద పూజ చేసి అందులో నీ భార్యను బలివ్వాలి అని చెప్పాడు. ఈ యాదయ్య ఒక 7, 8 సంవత్సరాల క్రితము తన సొంత భార్యనే నరబలి ఇచ్చి చంపేశాడు. అప్పుడు అతని 2 కూతుళ్ళు, కుమారుడు ఉండేవారు. ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 7 సంవత్సరాలు ఆయన కఠిన కారాగార శిక్షని సెంట్రల్ జైల్లో అనుభవించాడు. బయటికి వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైపోయాయి. కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అతను అదే ఊరిలో, అదే ఇంట్లో ఉంటూ గడ్డం పెంచుకొని 50 సంవత్సరాల వయసున్న అతను మొత్తం ఊరంతా తిరుగుతూ, అడుక్కు తింటూ జీవితాన్ని కొనసాగించాడు. మరి అతని కులం మాల కులం. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని గుండెల్లో పెట్టుకున్న మన ఎస్సీలు తమ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టకపోవటం వల్ల ఈ మాల యువకుడు ప్రజల చేత చంపబడ్డాడు. ఆయన వృత్తి గత ఏడాది కాలంగా, అంతకుముందు అతని వృత్తి శవాలు అంటే మనిషి చనిపోతే బొందలను తవ్వడం ఆ ఊర్లో ఆయన కుటుంబం యొక్క కుల వృత్తి. 4 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసుకొని 10 మందికి పనిచ్చేటువంటి వ్యక్తి. 4 ఎకరాలుంటే చక్కగా 2 కుటుంబాలైనా హ్యాపీగా బతికేయొచ్చు. అలాంటిది అతనిలో బలంగా నాటుకుపోయిన నమ్మకాలు, మంత్రాలు, తంత్రాలు, మాయలు, బాణమతి, చేతబడి, చెడుపు, చిల్లంగిపై ఆయనకున్న నమ్మకం అతన్ని మాంత్రికుడిగా మారమంది. ఇలా ఈ సమాజంలో ఇంకా ఎంతమంది ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూసి ఎంతమంది మాంత్రికులుగా మారాలని, క్షుద్ర పూజలు నేర్చుకోవాలని ఎంత కలలుగంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శక్తులున్నాయి. యాంకర్‌కి ఇప్పుడే నోరు పడేస్తాను, చెయ్యి పడిపోయేలా చేస్తాను, ఈ శక్తులు, ఆ శక్తులని, పుర్రెలు, ఎముకలు అని రకరకాలవి యూట్యూబుల్లో, ఫేస్‌బుక్కుల్లో, వాట్సాపుల్లో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఆర్టికల్ 51 రాజ్యాంగం చెబుతుంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, మూఢనమ్మకాలను తొలగించాలని. కానీ ప్రభుత్వాలు అవి ప్రజల నమ్మకాలకు సంబంధించినవి లేదా మతంలో అంతర్భాగం అని చెప్పి తమ ఓట్లకు ఎక్కడ విఘాతం ఏర్పడుతుందో అని దానిని మనోభావాల పేరుతో పక్కన పెడుతున్నారు. ఆయా మతాలలో ఉన్న పెద్దలు దయచేసి భక్తిని, దైవాన్ని అలా ఉంచి మిగతా వాటన్నిటిని తొలగించకపోతే మీ ప్రజలే చంపబడతారు. ఈరోజు ఒక స్పష్టమైన హిందువుని తోటి హిందువులందరూ కలిసి చంపేశారు. అందులోనూ ఒక మాల సోదరుడిని ఆ ఊర్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు మరియు మాల కులాల వాళ్ళు కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు ఈ దుర్మార్గం జరిగింది? ఇప్పుడు పోలీసులు 9 కేసులో అలా గలాటా జరిగింది, చనిపోయిందని రాస్తారా?
లేక అతన్ని కొట్టిన వాళ్ళని గుర్తించి శిక్షిస్తారా? ఇది ఇలాగే వదిలేస్తే ఆయా ఊర్లలో మంత్రాలు, తంత్రాల పేరుతో కొంతమంది పూసల దండలు వేసుకొని, పెద్ద బొట్లు పెట్టుకొని, చూలాలు పట్టుకొని లేదా గుడిలో పాడుబడిన గుడిలో నిర్మానుష్య ప్రదేశాల్లో క్షుద్ర పూజలు చేసే వ్యక్తులను చూసి ప్రజలందరూ వాళ్ళకి బలమైన నమ్మకాలున్నాయి, భయాలున్నాయి, అపోహలున్నాయి. మంత్రాలని, తంత్రాలని, బాణమతి, చేతబడి, చెడుపు, చిల్లంగిని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ ప్రజలు ఏ ఊర్లో మాంత్రికుడు అనిపించినా, క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనిపించినా సామూహికంగా కొట్టి చంపే ప్రమాదం ఉంది. మరి ఇవి ఇలాగే వదిలేద్దామా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇతను చావడానికి ముందు అతను చేసిన మరో దుర్మార్గం, తన దగ్గరికి వచ్చిన తన బావమరిదిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఒక 7 సంవత్సరాలుగా జైల్లో ఉన్న అతను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తింటూ అక్కడున్న అతను తనను తాను పరివర్తన చెందించుకోలేదు. ఎందుకు? జైలు అంటే ఖైదీలని పరివర్తన పొందడానికి ఉపయోగపడేటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ కదా! 7 ఏళ్ళు ఒక చోట ఉన్న అతని నేర స్వభావం తగ్గలేదంటే జైలు నిర్వహణ లోపం ఉన్నట్టా? లేదా మనుషులుగా పుట్టి పెరిగిన మనము తోటి మనిషిని ఎలా ఆదరించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా మార్చుకోవాలని తెలియకపోవడము మనలో ఉన్న పశువుల తత్వమా? అతను అడుక్కు తిన్నాడు ఏడాది పాటు. ఎవరింటికి వెళ్తే వాళ్ళు భోజనం పెట్టేవారు. పెట్టకపోతే "ఏయ్" అని బెదిరించేవాడంట. పిచ్చిగా జుట్టు పెంచుకొని, గడ్డం పెంచుకొని ఒక చిందరవందర మనిషిగా అతను మెదిలాడంట. ఒకసారి ఆలోచించండి. అడుక్కు తినేవాడు, మంత్రశక్తులుంటే ఎందుకు అడుక్కు తినేవాడు? 3, 4 ఎకరాల భూమి ఉన్నవాడు భూమిని నమ్ముకోకుండా మంత్రతంత్రాలను ఎందుకు నమ్ముకున్నాడు? కట్టుకున్న భార్యని, 3 పిల్లల్ని కన్న తాను 40 ఏళ్ల వయసులో తన భార్యని నరికేశాడంటే మనం ఏ ఆటవిక సమాజంలో జీవిస్తున్నాం? నిన్ననే నవంబర్ 17 ఆదివారం 2024 నిన్న సాయంత్రం 6 గంటలకి అతను ఒకరిని చంపేశాడు. 7, 8 గంటల సమయంలో ఊరంతా కలిసి అతన్ని కొట్టి చంపేసింది. 2 ప్రాణాలు పోయాయి. మరి చంపినవాడు, అతన్ని చంపిన ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను చంపకపోతే ఇవి ఇలా ఎన్ని జరగాలి? గతంలో కూడా ఒక వ్యక్తిని మంత్రాలు, తంత్రాలు చేసేవాడని ఊర్లోంచి గెంటివేశారు. నిన్న కూడా మరొక చోట ఏటూరు నాగారం ములుగు దగ్గర ఒక ఊర్లో ఒక సంఘటన జరిగింది. గడిచిన వారం 10 రోజుల్లోనే 20 సంఘటనలు మన తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. అటు ఆంధ్రాలో అయితే చిల్లంగి పేరుతో కుప్పలుగా మనుషుల్ని చంపుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. దీనిపైన ప్రభుత్వాలు స్పందించాలి. పోలీసు వారు ఒక్కసారి ఆ ఊరికి వెళ్ళి ఆ శవాలను కలెక్ట్ చేసుకొని మరి పోస్ట్ మార్టం చేసి ఉంటారు. ఈరోజు ఆ శవాలను తీసుకుపోవడానికి ఎవరూ రారు. ఎందుకంటే అది మాంత్రికుడి శవం. ఆ మాంత్రికుడు కన్నటువంటి కూతుళ్ళు, వాళ్ళని పెళ్లి చేసుకున్న అల్లుళ్ళు, వాళ్ళ కడుపులో పుట్టిన మనుమలు, మనమరాళ్ళు ఎవరు కూడా ఈ మాల యాదయ్య శవాన్ని తీసుకుపోవడానికి రారు. మాలకుల సంఘం కూడా ఏది రాదు అని నేను అనుకుంటున్నాను. అక్కడున్న అంబేద్కర్ సంఘం కూడా ఏది రాదు అని అనుకుంటున్నాను. చివరికి పోలీసు వాళ్ళే ఎక్కడో కాల్చివేయడమో, పూడ్చివేయడమో చేస్తారు. లేదా మున్సిపాలిటీలకు అప్పగిస్తారు. అంటే ఒక మాల సోదరుడు 4 ఎకరాల ఆసామి బొందలు తవ్వే వృత్తిలో ఆ ఊరిలో చాలా కాలం కొనసాగిన వ్యక్తి, పెళ్లి చేసుకొని 3 కన్న అతను ఎందుకు మంత్రశక్తులపై నమ్మకం కలిగి ఉన్నాడు? ఎందుకు భార్యను చంపాడు? ఎందుకు నిన్న బామ్మర్దిని చంపాడు? ఈరోజు ఎందుకు అందరి చేత చంపబడ్డాడు? ఇది సమస్య కాదా? ఈ చావు కాదా? అతనిది ప్రాణం కాదా? అతని విషయంలో మానవ హక్కులు వర్తించవా? స్వేచ్ఛ, సమానత్వము, జీవించే హక్కు భారత రాజ్యాంగం అందించలేదా? ఆ ప్రజలందరూ కలిసి చంపడం అతనితో వాళ్ళకేం వైరుధ్యమేమీ లేదు. అతన్ని చంపాలని పగ కూడా లేదు. వాళ్ళలో ఉన్న మంత్రాలు, తంత్రాలు, వారి దయ్యాలు, భూతాలు నమ్మడం అనే ఆ మూఢనమ్మకాల కారణంగా మనిషిని చంపేశారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. అలాగే పోలీసు అధికారులారా, ప్రభుత్వ అధికారులారా, ఆయా గ్రామాల్లో ఇలాంటి భయానక వాతావరణం ఉన్న పరిస్థితులను ముందే గుర్తించి వాళ్ళను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిపై, ప్రభుత్వంపై భారత రాజ్యాంగం ఉంచింది. కాబట్టి బాధ్యత మరవద్దని కోరుతున్నాం. ఇది స్వయాన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క అత్తగారి ఊరిలో జరిగిన చావు. మరి దీనిపై పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. మనం ఆ ఊరికి
వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను వెళ్ళాలని ప్రయత్నిస్తే ఇక్కడ చాలా సెన్సిటివ్‌గా ఉంది పరిస్థితులు. నరేష్ గారు మీరు రాకండి అని చెప్పారు. ప్రతి ఊర్లో అలాగే చెబుతారు. మనం వెళ్ళకుండా చూస్తారు. వెళ్ళే వారిని అడ్డుకుంటారు. కానీ చచ్చేవారిని ఆపరు, చంపేవారిని ఆపరు. ప్రభుత్వమా కళ్ళు తెరువు. ఇది ఈ ప్రభుత్వంలో జరిగిన తతంగమే కాదు. గత ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు ప్రభుత్వంలో జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఊర్లో విద్యావంతులు ఆ ప్రజల్ని విజ్ఞానవంతుల్ని చేయాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవారు కాస్త అదుపులో ఉంచవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ కల్పితాలని, అశాస్త్రీయమైన విషయాలని ప్రచారం చేయడాన్ని అడ్డుకోవడంపై దృష్టి సాధించాలి. మూఢనమ్మకాల నిర్మూలనపై ప్రభుత్వము, పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇట్లు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం.